ఈరోజు సోషల్ మీడియాలో చూడండి, క్రైస్తవులు దూషించుకుంటూ, క్రైస్తవ సేవకులు నీచపరుచుకుంటూ, యేసు నామం అవమానపరచబడుతుంది. ఈరోజు దేవుడు అట్లా ఉంటుంది కదా, మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల ముందు నా నామము అవమానపరచబడుతుంది. ఎందుకని? నేనే రైట్, నో రాంగ్. గాడ్ బీ ద జడ్జ్, యూ డోంట్ జడ్జ్. కానీ మనవారు ఊహకి అనిపించింది ఎంత భ్రమలో వచ్చినవన్నీ రియాలిటీగా పోస్టులు పెట్టుకుంటారు. తీర్పు తీరుస్తుంది దేవుని పని. దేవుడు నీకు మర్మం తెలియజేశాడు, తెలియజేయి. చెప్పాల్సింది చెప్పు. నీ బోధన సంఘానికి, నీ బోధన ఆత్మల రక్షణ నిమిత్తమే. నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన అభిషేకము, నీకు అనుగ్రహించిన వరము దేని కొరకు? నిజాలు అనిపిస్తుంది వాళ్ళకి తెలియదేమో. తెలియక కాదు, ఒరే బలేటోళ్ళు, వాటికి మీరు కమెంట్లు పెడతారంట, పెట్టితే నెక్స్ట్ సెకండ్ డిలీట్ చేస్తారంట. వాళ్ళు మాత్రం పెడతారు, తిట్టే మాత్రం ఉంచుతారంట, రెస్పాన్స్ ఇచ్చే పెట్టారంట. నేను అంటాను, రెస్పాన్స్ కూడా అవ్వకంటారు బాబు, ఇందుకు రెస్పాన్స్ ఇస్తాం. పట్టించుకోకండి. యూ నో ద ట్రూత్, ప్రే ఫర్ దెమ్. అంచెతనాలు ఉన్న మనలో ఐక్యత ఉండాలి. మనం ఒకరినొకరు బలపరచుకునే మాట ఉండాలి. బైబిల్ ఇస్ వెరీ క్లియర్. గాసిపర్స్, విచ్ మీన్స్ రూమర్ స్ప్రెడర్స్ అండ్ ఆల్ దీస్ క్రిటిక్స్, ప్రకటన గ్రంథంలో చూడండి, వాళ్ళందరూ అగ్నితో మండే గుండంలో పడేస్తారంట. తీర్పు తీర్చేది దేవుడు తానే, మనది కాదు. మనం సరిగా ఉన్నామా చూసుకోవాలి. మనం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని పరుస్తుంది. నేను పెట్టినట్లు అదే చెప్పా, నేను సరిగా ఉన్నంత వరకు నా భార్య దగ్గరికి వెళ్ళి పక్కన పట్టుకుని చెప్పా. ఏమని చెప్పాను? ఈడు సరిగా ఉన్నంత వరకు, ఈ సేవలో ఉన్నాం మేము సరిగా ఉన్నంత వరకు దేవుడు ఏమైనా చేస్తాడు. దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ హిమ్.